హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. బేసికల్లీ ప్రతివోడు బీటెక్‌లో ఉన్నప్పుడు గాని, లేపోతే ఎస్పెషల్లీ నేనైతే బీటెక్‌లో ఉన్నప్పుడు ఎక్కువ సార్లు ఆలోచించిందేంటంటే, మనం ఎట్లాగో ఖాళీగా ఉన్నాం గదా! సంథింగ్ ట్రై చేద్దాం. విచ్ మేబీ, మేబీ డబ్బులొస్తే వస్తది. లేదంటే లేదు జస్ట్ అట్లా ట్రై చేద్దామని. మేబీ ఒకవేళ మీకట్లా అనిపిస్తే జస్ట్ కామెంట్ డౌన్. నాకు ఫస్ట్ బీటెక్ 2 ఇయర్స్ ఉన్నంత వరకైతే అస్సలు అనిపియలే. ఐ వాస్ జస్ట్ ప్రిటీ క్యాజువల్. బీటెక్ థర్డ్ ఇయర్ ఆ టైం ఇట్లా స్టార్ట్ అయ్యే టైంకి లైక్ బేసికల్ సెకండ్ ఇయర్ అయిపోయింది. థర్డ్ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంకి ఆ మధ్యలో ఖాళీ పీరియడ్ ఏదైతే ఉందో థాట్స్ వెన్ ఐ థాట్ మెల్లగా బాధ్యతలు పెరుగుతాయి గదా! అదే టైంలో యూ విల్ స్టార్ట్ రియలైజింగ్ ఓకే. కరెంట్ బిల్ ఎంత అయితుంది? ఓకే. మనం విల్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ ఈవెంచువల్లీ ఎట్లా మేనేజ్ చేయాలి అవి ఇవి. అదనిపించినప్పుడు దిస్ వాస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ స్టార్టెడ్. ఫ్రీలాన్సింగ్ బేసికల్లీ సింపుల్‌గా చెప్పాలంటే ఫ్రీలాన్సింగ్ అంటే ఏందంటే లెట్స్ సే మన దగ్గర ఒక స్కిల్ ఉన్నది. దానికి మనం కొంచెం రేట్ అనుకుంటాం. ఆ రేట్‌కి రిలేటెడ్ ఏదన్నా మనకు ప్రాజెక్ట్ కనిపిస్తే విల్ బిడ్ ఫర్ ఇట్. నసీబ్ బావుంటే వస్తది. ఇంగా వస్తే మనం పని జేసి అది క్లయింట్ వాళ్ళకి చూపిస్తే ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ దే విల్ జస్ట్ రిలీజ్ ద అమౌంట్ అన్నట్టు. సింపుల్ టర్మ్స్‌లో ఇది. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ చేయాలంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ సైట్స్ అప్‌వర్క్ అని, ఫివర్ అని, ఫ్రీలాన్సర్ అని ఇంకా చాలా ఉన్నది. నేను అప్పట్లో చేసిందయితే ఫ్రీలాన్సర్. బేసికల్ ఫ్రీలాన్సర్ డాట్ కామ్. ఎందుకు అంటే పెద్ద లాజిక్ ఏం లేదు. అప్‌వర్క్ వేరేవి ఇయన్నీ ఏందంటే ఆహ్, అప్పుడు ప్రీమియం అయన్నీ అడుగుతుండే అండ్ బేసికల్లీ మీ అకౌంట్ వెరిఫికేషన్ గూడా టైం పడతది. ఫ్రీలాన్సర్ డాట్ కామ్ అంత ఏం చేయలేం. వాడు సీదా లేపేసిండు. మనం జస్ట్ అకౌంట్ ఇట్లా పెట్టినాం. అయిపోయింది. సో, దెన్ ఐ వాస్ లైక్ అచ్చా! ఓకే. చల్ తీరా భాయ్ దీన్ని సంథింగ్ హ్యాండిల్ చేద్దాం అని. అండ్ జస్ట్ టు స్టార్ట్ ఆఫ్ మనకి ఒక బేసిక్ క్లారిటీ ఉన్నా చాలు. అంటే నాకు అప్పట్లో కొంచెం ఏమనిపిస్తుండే అంటే, ఓకే రా భయ్! మనం రాయగలుగుతామేమో. క్యాన్ రైట్ సమ్ స్టోరీస్. అది అట్లా స్టార్ట్ చేద్దామని అనుకున్నా. సో, సో, దిస్ ఈస్ ద సైట్. మనకి బేసికల్లీ ఏందంటే, ఫస్ట్ మనం అకౌంట్ స్టార్ట్ చేసినప్పటికి మనకి ఎట్లా అంటే, ఇట్లా స్కిల్స్ టైపు టిక్ 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 బాక్స్ చేసుకోవాలన్నట్టు. అంటే ఓకే. నేను ఏమది బ్రాండింగ్ చేస్తా, లేపోతే నేను స్క్రీన్ రైటింగ్ చేస్తా, లేకపోతే స్టోరీ రైటింగ్ చేస్తా, సంథింగ్ లైక్ దట్. అట్లా చేసుకుంటే దెన్ యూ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ యువర్ అకౌంట్ అన్నట్టు. అప్పట్లో అయితే ఇనీషియల్లీ ఫర్ 2 వీక్ పీరియడ్ మనకి 20 బిడ్స్ వరకొస్తది. అండ్ థట్ ఈస్ ఫ్రీ టు బిడ్ అన్నట్టు అప్పట్లో అయితే. ఇప్పుడు ఎట్లుందో తెలీదు. మనకు ఆ టైం అయిపోయింది. సో, ఐ యామ్ కరెంట్‌లీ డూయింగ్ నథింగ్. అంటే ఇప్పటికి అకౌంట్ వాడతలేను గానీ జస్ట్ చూపిస్తున్నా. ఇప్పుడు మన దగ్గర మనం ఇప్పుడు టెక్నికల్లీ ఫ్రీ మెంబర్. సో, మంత్లీ 6 బిట్స్ ఒస్తాయి మనకు. ఆహ్, ఎట్లా అనేది జూపిస్తా ఇన్ టర్మ్స్ ఆఫ్ బిడ్డింగ్. ఈడే కొంచెం సైకిలేస్తది బిడ్డింగ్ అనేది. ఇప్పుడు లెట్స్ సే ఆహ్, విల్ జస్ట్ బ్రౌజ్ సమ్ రాండమ్ ప్రాజెక్ట్ ఏదో ఒకటి. సో, లెఫ్ట్ సైడ్ ఈస్ వేర్ వి కెన్ సీ ద ఫిల్టర్స్. ఓకేరా భాయ్! మనం అవర్లీ రేట్‌కి మాట్లాడుకుందామా? లేకపోతే ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనుకుని మాట్లాడుకుందామా? మినిమమ్ ఇదంతా అగైన్ ఫ్రీలాన్సర్ డాట్ కామ్ ఈస్ మోస్ట్‌లీ ఆన్ డాలర్స్. మొత్తం డాలర్ మీద నడుస్తది. ఇంగా లెట్స్ సే ఒక పర్టిక్యులర్ ఇది ఏదన్నా తీసుకుందాం. ఈ 5 రైటర్స్ రిక్వైర్డ్ ఫిలిపినోస్ వెల్కమ్. ఇదేదో ప్రాజెక్ట్ ఉంది. ఇది ఒకసారి చూద్దాం. హ్మ్. సో, ఏమైతదంటే ఫస్ట్ మనకిట్లా డిస్క్రిప్షన్ ఇస్తాడు. చదువుకోవాలి. చదువుకున్న తర్వాత దెన్ యాహ్! ఇట్లా మనం ఎంత బిడ్ చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ సే ఇట్లా $1000 నేనంటే ఎట్లాగో ఏం చూడలే వాడేమిస్తున్నాడని గాని. ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనం ఓకే రా భయ్! ఒక 30 డేస్‌లో నేను ఫినిష్ చేస్తా అని చెప్పడానికి. డిస్క్రిప్షన్ ఈస్ మినిమమ్ 100 క్యారెక్టర్స్ అది ఇది అంటారు గానీ, ఇగ నేనేదో ఇట్లా రాస్తున్నా. బట్ యూ పీపుల్ రైట్ సంథింగ్. ఇట్లా ఏమది ఓకే. ఐ యామ్ ఎ ఫ్రీలాన్సర్ అండ్ ఐ యామ్ ఎ వెరీ గుడ్ రైటర్. కావాలంటే ఇట్స్ బెటర్ టు షో ఆఫ్ యువర్ ప్రీవియస్ వర్క్స్ ఏమైనా ఉన్నదంటే. అంటే ఇంతకుముందు ఏమన్నా చిన్న స్టోరీ బుక్ టైప్ రాసినా అది అప్‌లోడ్ చేయాలని గూడా ఉంటదనుకుంటా. ఆర్ ఇట్స్ బెటర్ టు కీప్ ఇన్ సమ్ లింక్. ఇట్లా వర్డ్ ఫార్మాట్ అంటే వర్డ్ డాక్ లింక్ గాని, లేపోతే ఎక్కడైనా పబ్లిష్ చేస్తే దాని లింక్ గాని డైరెక్ట్ అటాచ్ చేయడం ఈస్ బెటర్. దాని తర్వాత దిస్ ఈస్ సంథింగ్ కాల్డ్ మైల్‌స్టోన్. ఇప్పుడు మైల్‌స్టోన్ ఈస్ ఇప్పుడు లెట్స్ సే ₹1000 ఉందండి. ₹1000ని మనం ఆహ్, లెట్స్ సే ఒక స్టోరీ ఫస్ట్ 1/3 ఆఫ్ ద స్టోరీ నేను రిలీజ్ చేస్తా వాళ్ళకి. అండ్ ఫస్ట్ మైల్‌స్టోన్ వుడ్ బి 330 అనుకుందాం. ఆహ్, ఫస్ట్ థర్డ్ రిలీజ్. హ్మ్. ఇప్పుడు ఇట్లా చెప్పినామంటే
సో, నీ ఫస్ట్ త్ర అంటే ఫస్ట్ వన్ థర్డ్ ఆఫ్ ద స్టోరీ రిలీజ్ చేసినావు. నువ్వు వాడికి పంపిస్తావు. అండ్ క్లయింట్ నీకు రూ. 330 ఏస్తాడు. ఒకేసారి మొత్తం 100, 1000 అయిపోయిన తర్వాత ఎయడం కంటే దిస్ 330 ఈస్ అ ప్రిటీ గుడ్ థింగ్. అంటే మనకు కూడా ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉంటది. ఓకేరా భయ్! ఈ క్లయింట్ గాడు చదువుతుండా, క్లయింట్ గాడు అటెంటివ్ ఉన్నాడా అని. ఇది ఫ్రీలాన్సర్ సైడ్ ఇట్ ఈస్ అ సేఫ్ జోన్. ఎందుకంటే ఇప్పుడు వాడు ఒకేసారి ఇస్తా అని చెప్పేసి ఇయ్యని కేసులు చాలా సార్లు ఉంటాయి. అంటే ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్డ్ మై సెల్ఫ్ అందుకే చెప్తున్నా. ఈ మైల్ స్టోన్స్ పెట్టుకోవడం ఈస్ బెటర్. చాలా క్లయింట్స్ యూజువల్లీ మైల్ స్టోన్స్ మాకొద్దు డైరెక్ట్ చేసేస్తాం అంటారు. అది అగైన్ ఇట్ డజంట్ హెల్ప్ అస్. ఎందుకంటే మనం బిస్కెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. సో, థాట్ ఈస్ బేసికల్లీ ఇట్. ఇంగ ఇట్లా అయిపోయిన తర్వాత ఇగ ప్లేస్ బిడ్ కొట్టేయడమే. ఫైనల్ అని ఇట్లా ఏసేసి మైల్‌స్టోన్ ఫైనల్ మైల్‌స్టోన్ సంథింగ్. ఇంగా ఇక్కడ ఏదో ఒకటి ఇట్లా రాసేయండి. ప్రస్తుతానికైతే ఇది కాపీ చేస్తున్నా గానీ సమ్ రాండమ్ థింగ్. హ్మ్. దాని తర్వాత ప్లేస్ బిట్. ఇప్పుడు ఈ ప్లేస్ బిట్ అనేది మనం చేసాం గానీ నౌ యూ విల్ అండర్‌స్టాండ్ అసలెందుకురా బాబు! మనకు అసలు ఫస్ట్ బిడ్ వస్తదా? రాదా? అనేది. మస్తు మందుంటారు. ఇప్పుడు యూ ఆర్ ర్యాంక్ 9 ఔట్ ఆఫ్ 28 ప్రపోజల్స్. యూ ఆర్ ర్యాంక్డ్ ఔట్ ఆఫ్ అంటే థర్డ్ ఆర్ ఫోర్త్ ఔట్ ఆఫ్ ప్రపోజల్ అన్నా గానీ అగైన్ ఇట్ హైలీ డిపెండ్స్ ఆన్ నసీబ్. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఒక్కొక్కడు ఎట్లుంటాడంటే 4.9 స్టార్ ఉన్నాడు, 215 అందరిది మళ్ళీ టెంప్లేట్ ఉంటది. వీళ్ళది ఎక్కడ ఓపెన్ చేసినా అదే ఉంటది. గుడ్ డే హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఆహ్, ఇదొకటి ఈ సీల్డ్ మళ్ళీ కవర్డ్ అని వేరే ఉంటాయి. యాహ్! సో, బేసికల్లీ దిస్ ఈస్ హౌ యూ బిడ్. ఇప్పుడు ఒకవేళ బావుండి మీరు బిడ్ చేసేసారు. వాడికి గూడా నచ్చింది. క్లయింట్‌కి గూడా నచ్చింది. దాని తర్వాత డబ్బులేస్తే ఇక్కడొస్తది. మనకి ప్రస్తుతానికి 0 ఐఎన్ఆర్ ఉందిలేండి గానీ విత్‌డ్రా ఫండ్స్ దగ్గరికి వీడి ఫీస్ అయన్నీ పోను మనకు కొంచెం ఒస్తది. కొంచెం మనీ ఒస్తది. దాన్ని విత్‌డ్రా జేసుకోవడానికి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ విత్‌డ్రాది ఇంకో పంచాయతీ. ఎందుకంటే వాడు ఇట్లా పట్టుకొని ఫోటో దిగమంటాడు. మీ అడ్రెస్ ప్రూఫ్ పట్టుకొని ఒక ఫోటో దిగమంటాడు. మీకు ఓటీపీ వస్తది. మళ్ళీ ఓటీపీ రాసి ఫోటో దిగమంటాడు. దాని తర్వాత ఈ రెండిట్లో పట్టుకొని ఫోటో దిగమంటాడు. దాని తర్వాత ప్రాసెస్ కావడానికి మస్తు టైం పడతది. సో, పెద్ద పంచాయతీ. ఆల్ ఐ వుడ్ సే ఈస్ జస్ట్ సైడ్‌కి పని చేస్తదా లేదా అనేది పక్కన పెడితే నాకు ఆ టైంకి పని చేసింది. బికాజ్ ఓకే. సో, నాకప్పుడు అక్క ఫారిన్ క్లయింట్ ఎవరో పాపం నాకు ఏమది ఒక బుక్ రాస్తావా అని మోటివేషన్ టైప్ బుక్ రాస్తావా అంటే నేనప్పుడు క్యాజువల్‌గా ఓకే అక్క రాస్తా అని చెప్పిన. అప్పుడు నసీబ్ బావుండి మనకేదో వచ్చింది గానీ నాట్ ఈజీ అసలు. చానా చానా కష్టం అన్నట్టు. ఇగ మనం అప్పుడు గోస్ట్ రైటర్ అని రాసినాం. గోస్ట్ రైటర్ ఈస్ బేసికల్లీ ఆహ్, మనం యాక్చువల్ స్టోరీ రాస్తాం. బట్ వి డోంట్ టేక్ ద క్రెడిట్ అట్లా అన్నట్టు. ఇప్పుడు వీళ్ళిద్దరు నా క్లయింట్స్ ఇగో ఈ మోటివేషన్ అక్కే పాపం మనకి ఎంత $130 ఇచ్చింది అప్పట్లో మస్తెక్కువ. మన ఇండియన్ క్లయింట్స్ కొంచెం తక్కువగానే ఉంటది. ఇట్లా 160, 180 అట్లనే ఇస్తారు. సో, ఇట్స్ ఐ మీన్ మీకు లక్ ఉంటే మనకి ఇప్పుడు ఫారిన్ క్లయింట్ దొరుకుతాడు. మనోళ్ళదైతే కొంచెం దగ్గర దగ్గర 1000, 2000 అట్లనే ఉంటది మాక్స్ పే. సో, దిస్ ఈస్ జస్ట్ అ గ్లింప్స్. నేను అప్పట్లో చేసిన అండ్ ఐ కైండ్ ఆఫ్ లైక్డ్ ఇట్. మనకే మంచిగా అనిపిస్తది. అంటే ఓకే. ఒకవేళ ప్రాజెక్ట్ వస్తే మంచిగా అనిపిస్తది. ప్రాజెక్ట్ లేకున్నా గానీ యూ విల్ కీప్ ట్రైయింగ్ కాబట్టి ఇట్స్ జస్ట్ ఇంట్రెస్టింగ్. నాకు అప్పట్లో మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుండే. దట్స్ వై ఐ యామ్ షేరింగ్. ఆహ్, థాంక్ యూ.